రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరి ఇంత పెద్ద ఎత్తున స్వర్గీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఇంత గొప్పగా పురస్కరించుకుంటున్నందుకు పేరు పేరున అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన మరణాంతరం కూడా రాష్ట్రంలో మీరు ఏ వాడకెళ్ళినా ఏ ఊరికెళ్ళినా కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టుకుని పూజలు చేసుకున్నటువంటి ఘనత, అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఏకైక నాయకుడు ఒక్క రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికైనా తీసుకోవచ్చు. మీరు ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, అన్ని వర్గాలకు కూడా ఆయన మంచి చేసి చూపించినటువంటి ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది. కాబట్టి ఆయన జయంతి రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన జయంతిని పురస్కరించుకుంటున్నారు. అదేవిధంగా ఆయన బాటలో ఈరోజు ఆయన తనయుడు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగులోనే ఈరోజు అడుగేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు గడిచిన 5 సంవత్సరాలు ఎంత మంచి పరిపాలన, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మీరు చూస్తున్నారు. గత 5 సంవత్సరాల పాలనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన సంవత్సరానికి ఎంత వ్యత్యాసం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదే కాకుండా నిన్నటికి నిన్న మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ మామిడి రైతులను పరామర్శించాలని ఏదైతే పర్యటన కోసం వస్తున్నారో ఆ పర్యటనను కూడా అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఆఖరి క్షణాన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా బెదిరింపు కాళ్ళు, అదేవిధంగా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తామని బెదిరించడం, అదేవిధంగా నోటీసులు. చూడండి ఎలాంటి పరిపాలన అంటే నాకు అర్థం కాలేదు. ఒక నాయకుడు, మా నాయకుడు వస్తున్నాడు అంటే మేము వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేదా? ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు? రెడ్ బుక్ పరిపాలన క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ బాబు కావచ్చు, ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఎప్పుడైనా మేము అడ్డంకులు